Hello viewers, welcome back to D-Commerce classes. In this video, we are going to discuss the topics elements of delegation and principles of delegation. So let's get started with our topic. సో మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎలిమెంట్స్ ఆఫ్ డెలిగేషన్ మనం డిస్కస్ చేద్దాం. సో డెలిగేషన్ ఇన్వాల్వ్స్ 3 ఎలిమెంట్స్ అంట. సో ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసి మనకి అసైన్మెంట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, సెకండ్ వచ్చేసి గ్రాంట్ ఆఫ్ అథారిటీ, థర్డ్ వచ్చేసి క్రియేషన్ ఆఫ్ అకౌంటబిలిటీ. సో ఫస్ట్ అసైన్మెంట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటో చూద్దాం. సో డెలిగేషన్ అనేది స్టార్ట్ అయ్యేది ఫస్ట్ వర్క్ అసైన్ చేయడం అనే స్టెప్తోనే. డ్యూటీస్ అసైన్ చేస్తారు ఫస్ట్. సో అన్నప్పుడు ఫస్ట్ డెలిగేషన్ ఎలా స్టార్ట్ అవుతుంది? సో నాకు ఇచ్చిన వర్క్ ఉంది, ఎక్కువ వర్క్ ఉంది, నేను అది చేయలేను ఒంటరిగా అన్నప్పుడు నేను నా సబార్డినేట్స్కి షేర్ చేస్తున్నా, అంటే పాస్ ఆన్ చేస్తున్నా నాకు ఉన్న వర్క్ని అన్నప్పుడు రెస్పాన్సిబిలిటీని పాస్ ఆన్ చేస్తున్నా కదా, అసైన్మెంట్ చేస్తున్నా వాళ్ళకి రెస్పాన్సిబిలిటీని. పాస్ ఆన్ చేస్తలేను, అసైన్ చేస్తున్నా, వర్క్ని అసైన్ చేస్తున్నా అంతే. కాకపోతే వాళ్ళు వర్క్ చేయకపోతే నేనే టాప్ ఆఫీషియల్స్కి రెస్పాన్సిబుల్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఫస్ట్ ఏమవుతుంది డెలిగేషన్ ప్రాసెస్లో, ఫస్ట్ మనం ఒక రెస్పాన్సిబిలిటీని అసైన్ చేస్తాం, అంటే వర్క్ని వేరే వాళ్ళకి అసైన్ చేస్తాం అనమాట. సో దిస్ ఇస్ ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి గ్రాంట్ ఆఫ్ అథారిటీ. సో రెస్పాన్సిబిలిటీ ఓకే, నేను నా సబార్డినేట్స్ కంటే నేను మిడిల్ లెవెల్ ఆఫీషియల్ అనుకుందాం, నా కింద కొంతమంది సబార్డినేట్స్ ఉన్నారు, ఆ సబార్డినేట్స్ కింద ఇంకా కొంతమంది సబార్డినేట్స్ ఉంటారు కదా. సో ఈ వర్క్ కంప్లీట్ చేయాలంటే నా సబార్డినేట్ ఒక్కడే చేయలేడు అన్నప్పుడు వాళ్ళకి వేరే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ చేయడానికి నేను కొన్ని రైట్స్ ఇవ్వాలి కదా. సో దాన్ని గ్రాంట్ ఆఫ్ అథారిటీ అంటాం అనమాట. సో వాళ్ళతో పని చేయించడానికి కోసం నేను ఎవరికైతే ఏ సబార్డినేట్స్కి అయితే నా వర్క్ని ఇచ్చానో అతను కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ డెసిషన్స్ తీసుకోవడం కోసం నేను కొన్ని రైట్స్ ఇవ్వాలి. సో కాబట్టి నేను కొన్ని అథారిటీస్ని గ్రాంట్ చేస్తాను అనమాట. సో దిస్ ఈజ్ ఓన్లీ సెకండ్ స్టెప్, గ్రాంట్ ఆఫ్ అథారిటీ. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి క్రియేషన్ ఆఫ్ అకౌంటబిలిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు టాప్ లెవెల్ వాళ్ళు వర్క్ ఇచ్చారు అండ్ కొన్ని డెసిషన్స్ తీసుకోవడానికి రైట్స్ ఇచ్చారు, అంటే అథారిటీ ఇచ్చారు, రెస్పాన్సిబిలిటీ కూడా ఇచ్చారు. సో నేనేం చేశాను, నాకు ఇచ్చిన వర్క్ని కొంచెం నా సబార్డినేట్స్కి పాస్ ఆన్ చేశాను అండ్ రైట్స్ కూడా పాస్ ఆన్ చేశాను. ఓకే, ఇప్పుడు వాళ్ళు వర్క్ కంప్లీట్ చేయకపోతే నాకు రెస్పాన్సిబుల్ అనమాట, నాకు అకౌంటబుల్, నాకు ఆన్సర్ చేయాలి ఎందుకు కంప్లీట్ చేయలేదా అని చెప్పేసి. అండ్ వీళ్ళు కంప్లీట్ చేయనందుకు నన్ను టాప్ ఆఫీషియల్స్ అడుగుతారు కదా, వర్క్ ఇచ్చినాం కదా నీకు ఏది అని చెప్పేసి. సో నేను వచ్చేసి వాళ్ళకి అకౌంటబుల్, టాప్ లెవెల్ ఆఫీషియల్స్కి అకౌంటబుల్ అనమాట. సో ఇలా మనము డెలిగేషన్ చేస్తున్నప్పుడు, అంటే ఫస్ట్ మనము రెస్పాన్సిబిలిటీ అండ్ అథారిటీ డెలిగేషన్ చేసినప్పుడు అకౌంటబిలిటీ, మనము ఆన్సర్ చేయాల్సిన ఒక పరిస్థితి కూడా క్రియేట్ అవుతుంది వర్క్ కాకపోతే అని చెప్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ఓన్లీ క్రియేషన్ ఆఫ్ అకౌంటబిలిటీ. సో అకౌంటబిలిటీ అనేది ఎప్పుడు అప్వర్డే ఫ్లో అవుతుంది అనమాట. సో లోవర్ లెవెల్స్ ఏమో మిడిల్ లెవెల్కి అకౌంటబుల్, ఆన్సరబుల్, అండ్ మిడిల్ లెవెల్ టాప్ ఆఫీషియల్స్కి ఆన్సరబుల్, టాప్ ఆఫీషియల్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, సిఈఓ వీళ్ళకి ఆన్సరబుల్. సో వీళ్ళు సిఈఓ వీళ్ళు వచ్చేసి నెక్స్ట్ షేర్ హోల్డర్స్కి అట్లా ఆన్సరబుల్ అనమాట. సో ఇట్లా పైకి అప్వర్డ్ వెళ్తుంది అకౌంటబిలిటీ అనేది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఎలిమెంట్స్ ఆఫ్ డెలిగేషన్. సో ఫస్ట్ అసైన్మెంట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, గ్రాంట్ ఆఫ్ అథారిటీ, క్రియేషన్ ఆఫ్ అకౌంటబిలిటీ అనమాట. సో ఐ హోప్ దట్ యు ఆర్ క్లియర్ విత్ ద ఎలిమెంట్స్. నెక్స్ట్ వచ్చేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ డెలిగేషన్ మనం డిస్కస్ చేద్దాం. సో ప్రిన్సిపల్స్ అని అంటే ఏంటి, జనరల్ గైడ్లైన్స్ ఏవైతే మనం ఫాలో చేయాలో, లైక్ డెలిగేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు ఇట్లాంటి ప్రిన్సిపల్స్ని మనం ఫాలో చేస్తే మన డెలిగేషన్ అనేది ఫ్రూట్ఫుల్గా, సక్సెస్ఫుల్గా అవుతుందన్నమాట. సో లెట్స్ డిస్కస్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ డెలిగేషన్ నౌ. సో ఫస్ట్ ప్రిన్సిపల్ వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ ఫంక్షనల్ డెఫినేషన్. సో ఈ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది అని అంటే, మనం ఎప్పుడైతే ఒక వర్క్ కానీ కొన్ని రైట్స్ కానీ డెలిగేట్ అంటే పాస్ ఆన్ లేదా డివైడ్ చేస్తున్నప్పుడు అప్పుడు ఏం చేయాలి అని అంటే, మనం ఏం వర్క్ వేరే వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మనం ఏం రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు సేల్స్ అయితే 100 యూనిట్స్ సేల్ చేయాలని క్లారిటీగా డిఫైన్ చేయాలన్నమాట, ఫంక్షన్ని డిఫైన్ చేయాలి. అండ్ రైట్స్ ఇస్తున్నప్పుడు నీకు ఎంతవరకు నువ్వు ఆ డెసిషన్ తీసుకోవచ్చు అని కూడా క్లియర్గా డిఫైన్ చేయాలి. నీకు ఏమేమి రైట్స్ ఉన్నాయి, ఇంతకన్నా ఎక్స్టెంట్ నువ్వు పోవద్దు అని చెప్పి క్లియర్గా చెప్పాలి. సో అప్పుడే ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది అని చెప్పి చెప్తుంది అనమాట ఈ ప్రిన్సిపల్. సో
క్లారిటీ అనేది మెయింటైన్ చేయాలి, క్లియర్గా చెప్పాలి రైట్ ఏంటి రెస్పాన్సిబిలిటీ ఏంటి అని. సో దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ ప్రిన్సిపల్. సెకండ్ ప్రిన్సిపల్ ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆఫ్ కమాండ్. యూనిటీ ఆఫ్ కమాండ్ అంటే మనకు తెలిసిందే కదా, ఒక్క సబార్డినేట్ ఒక్క సుపీరియర్కి మాత్రమే ఆన్సరబుల్గా ఉండాలన్నమాట. సో ఆర్డర్స్ ఒక్క దగ్గర నుంచే రిసీవ్ చేసుకోవాలి అండ్ ఆన్సర్స్ కూడా రిపోర్ట్ కూడా ఒక్క సుపీరియర్కే చేయాలి. సో అట్లనే ఇక్కడ డెలిగేషన్ చేసేటప్పుడు కూడా సబార్డినేట్స్కి ఒక్క సుపీరియర్ మాత్రమే అథారిటీ కానీ రెస్పాన్సిబిలిటీ కానీ డెలిగేట్ చేయాలన్నమాట. ఇద్దరు ముగ్గురు డెలిగేట్ చేశారనుకో ఏ వర్క్ చేయాలో తెలియదు. సో అప్పుడు ఏమవుతుందనంటే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది అండ్ వర్క్ కూడా టైంకి కంప్లీట్ అవ్వదు, క్వాలిటీ కూడా ఉండదు. సో కాబట్టి ఒక్క సుపీరియర్ నుంచి మాత్రమే వర్క్ వచ్చేలాగా చూసుకోవాలి మనము సబార్డినేట్స్కి అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ డెలిగేషన్ బై రిజల్ట్స్ ఎక్స్పెక్టెడ్. సో మనము ఒక సబార్డినేట్కి ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చామంటే అథారిటీ కూడా ఇవ్వాలి కదా. సో ఆ రెస్పాన్సిబిలిటీకి ఎన్ని అయితే రైట్స్ అవసరమో, ఎంతవరకు డెసిషన్ మేకింగ్ రైట్ అతనికి ఇవ్వాలో అంత ఇవ్వాలి. అంతకన్నా తక్కువ ఇస్తే అంటే సఫిషియెంట్గా ఇవ్వకపోతే అప్పుడు మనము ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ రావు. సో మనం ఇప్పుడు 100 యూనిట్స్ నువ్వు అమ్మాలి అని చెప్పామనుకోండి ఒక సబార్డినేట్స్కి. సో అందుకోసము అతను ఈ సబార్డినేట్స్ కింద ఇంకా సబార్డినేట్స్ ఉన్నారు అనుకోండి. సో అప్పుడు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ చేసే వాళ్ళకి లైక్ రివార్డ్స్ ఇవ్వడం కోసము లేకపోతే రివార్డ్స్ తీసుకోవడం కోసం కొన్ని రైట్స్ ఇవ్వాలన్నమాట, సఫిషియెంట్ రైట్స్ ఇవ్వాలి. సో అప్పుడే మనము ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అనేవి చూడగలుగుతాము, లేకపోతే చూడలేము. అంటే మనం ఎంతైతే వర్క్ ఇచ్చామో దానికి సఫిషియెంట్ కావాల్సినంత రైట్స్ కూడా ఇవ్వాలి, అథారిటీ కూడా ఇవ్వాలి అని చెప్తున్నారు అనమాట ఈ ప్రిన్సిపల్. సో ప్రిన్సిపల్ ఆఫ్ డెలిగేషన్ బై ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్. నెక్స్ట్ వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ అబ్సల్యూట్నెస్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అంట. సో ఇదేంటో చూద్దాం. సో రెస్పాన్సిబిలిటీ అనేది ఎప్పటికీ రెడ్యూస్ అవ్వదు, సేమ్గానే ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు నేను నా సబార్డినేట్స్కి వర్క్ ఇచ్చిన, ఇందాక డిస్కస్ చేసినట్టుగా సబార్డినేట్స్కి వర్క్ ఇచ్చిన, కాకపోతే ఏమవుతుంది అంటే వాళ్ళు వర్క్ చేయకపోయినా కానీ నేనే హైయర్ ఆఫీషియల్స్కి రెస్పాన్సిబుల్, కానీ వాళ్ళు కారు. సో ఇదే అనమాట అబ్సల్యూట్నెస్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. సో నేను వాళ్ళకి కొంచెం వర్క్ ఇచ్చాను అండ్ కొన్ని రైట్స్ కూడా ఇచ్చాను, కానీ నా రెస్పాన్సిబిలిటీని, నాకున్న అకౌంటబిలిటీని వాళ్ళతో షేర్ చేయలేను, అకౌంటబిలిటీని మనము డెలిగేట్ చేయలేము అని చెప్తుందనమాట. సో అథారిటీ ఇచ్చి వేరే వాళ్ళతో పని చేయించుకున్నంత మాత్రాన రెస్పాన్సిబిలిటీ అనేది తగ్గదు, అదే అబ్సల్యూట్గా ఉంటుంది. సో మనం అథారిటీని డెలిగేట్ చేయగలం కానీ రెస్పాన్సిబిలిటీని, అకౌంటబిలిటీని మనము డెలిగేట్ చేయలేము అని ఈ పాయింట్ చెప్తుందనమాట. నెక్స్ట్ ప్రిన్సిపల్ వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ ప్యారిటీ ఆఫ్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. సో ఇక్కడ ఇది కూడా సేమ్, ఇందాక మనం ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అని చెప్పాం కదా, ఇది కూడా సేమ్ పాయింట్ అనమాట. సో అని అంటే మనం ఒక రెస్పాన్సిబిలిటీ అంటే మనం వర్క్ని షేర్ చేస్తున్నప్పుడు దానికి కావాల్సినంత అథారిటీని కూడా షేర్ చేయాలన్నమాట. సో దేర్ షుడ్ బి ద బ్యాలెన్స్ బిట్వీన్ రెస్పాన్సిబిలిటీ అండ్ అథారిటీ అని చెప్తుందనమాట. సో వితౌట్ ఇనఫ్ అథారిటీ వీ షుడ్ నాట్ బర్డెన్ ద సబార్డినేట్స్. సో మనకి ఇనఫ్ అథారిటీ ఇవ్వకుండా అంటే కొన్ని రైట్స్ ఇవ్వకుండా అరే వర్క్ చేయండి అని అంటే వాళ్ళు చేయగలుగుతారా? చేయలేరు. అప్పుడు వాళ్ళు బర్డన్గా ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంది కదా. సో అందుకనే మనము సబార్డినేట్స్ని బర్డన్ చేయొద్దు, ఓన్లీ రెస్పాన్సిబిలిటీ పాస్ ఆన్ చేసి వాళ్ళకి వర్క్ పాస్ ఆన్ చేసి వాళ్ళకి మనము అథారిటీ పాస్ ఆన్ చేయకుండా ఉంటే వాళ్ళకి బర్డెన్ ఫీలింగ్ వస్తుంది. సో ఇలా చేయొద్దు. సో కరెక్ట్ బ్యాలెన్స్ ఉండాలి. సో వాళ్ళకి ఇచ్చిన వర్క్కి ఎంత అథారిటీ అవసరం అంత ఇవ్వాలి అని చెప్తుంది అనమాట. సో ప్యారిటీ బిట్వీన్ రెస్పాన్సిబిలిటీ అండ్ అథారిటీ షుడ్ బి దేర్ షుడ్ బి బ్యాలెన్స్ బిట్వీన్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ అని చెప్తుంది అనమాట. సో మనము అతనికి ఓకే వర్క్ ఇచ్చాము, అథారిటీ ఇచ్చాము అన్నాడు. అథారిటీ ఇవ్వకపోతే అకౌంటబిలిటీ ఉండదు అతనికి. మీరు మాకు డెసిషన్ మేకింగ్ కెపాసిటీ ఇచ్చారా అని అడుగుతారు వాళ్ళు. కాబట్టి మనము రెస్పాన్సిబిలిటీ పాస్ ఆన్ చేసినప్పుడు అథారిటీని కూడా పాస్ ఆన్ చేయాలి అని చెప్తున్నారు అనమాట. సో అట్లా అథారిటీని పాస్ ఆన్ చేయకపోతే మనం ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ రావు అండ్ మనము వర్క్ని టైంకి కూడా కంప్లీట్ చేయలేము అని చెప్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి అథారిటీ లెవెల్ ప్రిన్సిపల్. సో ఈ ప్రిన్సిపల్ దేని గురించి డిస్కస్ చేస్తున్నానంటే, సో కొన్నిసార్లు
ఎవరైతే సుపీరియర్స్ ఉన్నారో వాళ్ళు వర్క్ని డెలిగేట్ చేస్తారు, అథారిటీని కూడా సబార్డినేట్స్కి డెలిగేట్ చేస్తారు. ఆ డెలిగేట్ చేసినాక కూడా వీళ్ళు ఏం చేస్తారనంటే వీళ్ళు రైట్స్ తగ్గిపోవు కదా, సో వీళ్ళే డెసిషన్స్ తీసుకుంటారు మళ్ళీ. సో వాళ్ళని డెసిషన్స్ని తీసుకొని ఇవ్వకుండా వీళ్ళే డెసిషన్ తీసుకుంటారు. సో అట్లాంటప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం ఎందుకు, వీళ్ళే తీసుకుంటే అయిపోతుంది కదా. సో అట్లా అని ఏం చెప్తుందనంటే ఈ ప్రిన్సిపల్, సో అట్లా చేయకూడదు, వాళ్ళే డెసిషన్ మేకింగ్ చేయొద్దు, చేయాలి అని అనుకోని కూడా అనుకోవద్దు. సో వాళ్ళకి కొంచెం వర్క్ ఇచ్చినప్పుడు వాళ్ళని చెయ్యనియాలి అని చెప్తుంది అనమాట. సో వాళ్ళకి అథారిటీ ఇచ్చినప్పుడు డెసిషన్స్ కూడా ఓన్గా తీసుకొని ఇవ్వాలి. సో అప్పుడే వాళ్ళకి కొంచెం డెసిషన్ మేకింగ్ కెపాసిటీ, అట్లా ఆ ఎన్వైర్న్మెంట్కి అలవాటు పడతారు. లేకపోతే వాళ్ళకి ఒక్కొక్కసారి సడన్గా మనము అట్లా వాళ్ళకి డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. సో అప్పుడు వాళ్ళకి తీసుకోవడానికి రాదు. సో ఇట్లా డెవలప్మెంట్లో కూడా హెల్ప్ చేస్తుంది కాబట్టి సో మనం అథారిటీ డెలిగేట్ చేసినప్పుడు డెసిషన్స్ని కూడా వాళ్ళనే తీసుకొని ఇవ్వాలి అని చెప్పి ఈ ప్రిన్సిపల్ చెప్తుంది. ఈ ప్రిన్సిపల్ వచ్చేసి అథారిటీ లెవెల్ ప్రిన్సిపల్. నెక్స్ట్ లాస్ట్ ప్రిన్సిపల్ వచ్చేసి ద స్కేలార్ ప్రిన్సిపల్. స్కేలార్ ప్రిన్సిపల్ అంటే మనం స్కేలార్ చైన్ అని చదువుకున్నాం కదా ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్లో. అంటే ఏంటి, సో మనకి ఇట్లా కమ్యూనికేషన్ ఛానల్ని స్కేలార్ ప్రిన్సిపల్ అంటాం అనమాట. సో ఈ ప్రిన్సిపల్ ఏం చెప్తుందనంటే లైక్ ఆర్గనైజేషన్లో కమ్యూనికేషన్ ఛానల్ అనేది ప్రతి ఒక్కరికి తెలియాలన్నమాట. సో ఎంటైర్ ఆర్గనైజేషన్లో సుపీరియర్ ఎవరికి సుపీరియర్, ఎవరికి సబార్డినేట్స్ అని క్లియర్గా తెలియాలి. అప్పుడే మనకి ఏదైనా సబార్డినేట్స్కి ఏదైనా ప్రాబ్లం ఉంటే కరెక్ట్ సుపీరియర్కి వెళ్ళి అప్రోచ్ అవ్వడానికి అండ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ని రిపోర్ట్ చేయడానికి ఉంటుంది. సో అట్లా ఎవరు సబార్డినేట్ వర్క్ ఇచ్చేసిండ్రు, ఎవరు ఇచ్చిరో తెలియదు అన్నప్పుడు వాళ్ళు ఎవరికి చెప్పాలో తెలియదు. కొన్ని ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేయాలి అన్నప్పుడు వాళ్ళు ఎవరితోని డిస్కస్ చేయనీకి ఉండదు. అప్పుడు ఏమవుతుంది, కంపెనీకి లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో త్రూ అవుట్ ద ఆర్గనైజేషన్ ఎవరికి చెప్పాలి, ఎవరితోని డిస్కస్ చేయాలి, కమ్యూనికేషన్ ఛానల్ ఏంటి, సో ఎవరికి సుపీరియర్, ఎవరికి సబార్డినేట్స్ అని క్లియర్ కట్గా ఉండాలి అన్నమాట డెలిగేషన్ చేసేటప్పుడు. సో ఈ లైన్ అథారిటీ అనేది క్లియర్గా ఉండాలి. సో లైన్ అథారిటీ అంటే ఏంటి, టాప్ ఆఫీషియల్స్ మిడిల్ లెవెల్కి చెప్తారు, మిడిల్ లెవెల్ వాళ్ళు లోవర్ లెవెల్ వాళ్ళకి చెప్తారు. అట్లనే లోవర్ లెవెల్ వాళ్ళు మిడిల్ లెవెల్ వాళ్ళ దగ్గరికి ఏదైనా ఇష్యూస్ ఉంటే తీసుకెళ్తారు, మిడిల్ టాప్ లెవెల్కి తీసుకెళ్తారు. సో అట్లా ఈ క్లియర్గా ఉండాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి అనేది క్లియర్ కట్గా మెన్షన్ చేయాలన్నమాట. సో అప్పుడు కన్ఫ్యూజన్స్ ఉండవు. సో this is about the scalar principle. So now we have completed the principles of delegation. So this is all about the topic principles of delegation and elements of delegation, and I also hope that you are clear with the concept. And if you have liked my explanation, please like, share and subscribe.